తనూజ అనవసరంగా అరుస్తుంది గానీ, సంచాలక్‌గా కళ్యాణ్ చేసిన డెసిషన్ ఒక రకంగా కరెక్ట్. ఇప్పుడు తనూజ అనే ఆ అమ్మాయి సుమన్ శెట్టికి సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు సపోర్ట్ చేసుకో. అంతేగాని అరిచి, అరిచి గగ్గోలు పెట్టడం ఏంటి? అంటే నువ్వు అరిచినంత మాత్రాన అవతలోడు తగ్గిపోవాలి. నువ్వేది చెప్తే అది డెసిషన్ చేంజ్ చేసుకోవాలి. లేదా కళ్యాణ్ అనేవాడు ఏదో నీ మీద కొంచెం సాఫ్ట్ కార్నర్‌తో ఉన్నాడు కాబట్టి, వాడు నువ్వు అరవగానే డెసిషన్ చేంజ్ చేసుకుంటా అనుకుంటున్నావా? ఇప్పుడు 6 బాక్సులు ఒకదాని పైన ఒకటి నించోబెట్టడం అనేది టఫ్ టాస్క్. అది హైట్‌లో డిఫరెన్స్ ఉన్న సంజనకి అండ్ సుమన్ శెట్టికి డెఫినెట్‌లీ టఫ్ టాస్క్. ఇద్దరు బాగా కష్టపడ్డారు, బాగా ఆడారు అండ్ బాగా నించోబెట్టారు. ఇద్దరు హైట్ సేమ్ అయినప్పుడు ఏ పారామీటర్స్ మీద డిసిషన్ తీసుకోవాలి? ఏదో ఒక పారామీటర్ తీసుకోవాలి కదా! ఐదర్ ఫస్ట్ ఎవరేశారు ఆ పారామీటర్‌ని తీసుకోవాలి. లేదా బాక్సులన్నీ స్ట్రెయిట్‌గా ఎవరు నించున్నాయి ఆ పారామీటర్‌ని తీసుకోవాలి. ఆ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవడానికి వాడు ట్రై చేస్తున్నాడు కళ్యాణ్. దానికి నీదేంటి గోల? ఎందుకు అరుస్తున్నావు? అంటే ఏం భయపెట్టాలనుకుంటున్నావు? జనాలందరిని భయపెట్టి లేకపోతే అరిచేసి గీపెట్టి పాయింట్ ఉన్నప్పుడు అరిస్తే ఎవరైనా లైక్ చేస్తారు. పాయింట్ లేకుండా ఒకరికి సపోర్ట్ చేస్తున్నామని చెప్పి గర్వడం స్టార్ట్ చేస్తే తప్పు. ఎవ్వడు లైక్ చేయడు. ఇట్లాగే లూజ్ అవుతున్నాం మొత్తం. అండ్ ఎంతసేపు మన సుమన్ శెట్టికి సపోర్ట్ చేయాలని గిలిగిలి కొట్టుకుంటున్నారు తప్ప లాజిక్ ఎక్కడుందని వెతికారు ఎవరైనా అసలు? ఈవెన్ దివ్య కూడా. ఓకే, కళ్యాణ్ అనేవాడు ఒక పాయింట్ ముందు ఏం చెప్పాడు, ఎవరిది టాల్గా ఉంటే వాళ్ళకి ఇస్తానని చెప్పాడు. అండ్ స్ట్రైట్గా ఉన్నా లేకపోయినా ఇస్తానని చెప్పాడు. సో దాన్ని ఇద్దరికి బ్యాలెన్స్ అయినప్పుడు, ఇద్దరిది ఒకటే స్టేజ్లో ఉన్నప్పుడు, ఒకటే హైట్లో ఉన్నప్పుడు హీ హాస్ టు కన్సిడర్ వన్ ఆర్ ద పారామీటర్. బిగ్ బాస్ చెప్పలేడు కదా, ఇద్దరు ఈక్వల్గా ఉంది. బిగ్ బాస్ నేను డిసిషన్ చెప్పలేని చెప్తే ఒప్పుకుంటాడు బిగ్ బాస్? ఈ మాత్రం బుర్ర లేదా? అందరూ సజ్జలగ్గా చేస్తారు, అందరూ గొడవ పడతారు.